హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిజిటల్ మెగ్గర్ అనమాట. అంటే ఈ మెగ్గర్ ఎక్కడ ఉపయోగిస్తారు, కేబుల్ ఎక్కడైనా కంటిన్యూటీ రాకపోయినా, కేబుల్ ఎక్కడైనా వర్క్ అవ్వకపోయినా కేబుల్ కండిషన్ తెలుసుకోవడానికి ఈ యొక్క ఎలక్ట్రికల్ మెగ్గర్స్ అనేవి ఎక్కువగా వాడతారండి. వీటితో ఎలా కేబుల్ చెక్ చేయాలి, కంటిన్యూటీ వస్తుందా, కేబుల్ పోయిందా, కండిషన్లో ఉందో లేదో తెలుసుకునేది ఎలాగో చూద్దాం. ఇది రన్నింగ్ కేబులే, కానీ ఈ కేబుల్ కంటిన్యూటీ ఎలా చెక్ చేస్తారు, మెగ్గర్తో ఎలా టెస్ట్ చేస్తారో చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక సైడ్ మా వాడు టెస్ట్ చేస్తున్నాడు, ఇంకో సైడ్ చూసారుగా ఇన్నర్ ఫాల్ట్ గా మేమే షార్ట్ చేసాం అంటే కేబుల్. అంటే కేబుల్ వర్కింగ్ కదా, అందుకే ఇక్కడ రెడ్ ఫేజ్ ఒక బ్లూ ఫేజ్ షార్ట్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి క్లారిటీగా. ఓకే, మేమే షార్ట్ చేసాం. ఇప్పుడు ఒకసారి మెగ్గర్తో ఎలా టెస్ట్ చేస్తారో ఒకసారి చూద్దాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇవి 3 కండక్టర్లు, అంటే అవతల 3 ఇవతల 3, అంటే 3 RYB ఫేజ్ ఒక నోటర్ కూడా ఉందనుకోండి, 4. సో మనం అక్కడ ఏం చేసాం, ఓన్లీ బ్లూను రెడ్ అనేది షార్ట్ చేసాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు రెడ్ కి బ్లూ కి పెట్టేసాం. మెగ్గర్ టెస్ట్ చేస్తున్నాం. టెస్ట్ బటన్ ఇప్పుడు ప్రెస్ చేసి ఉంచాలన్నమాట. చూసారు కదా, 0కి వెళ్ళిపోయింది. అంటే షార్ట్ సర్క్యూట్. అంటే కంటిన్యూటీ చూడొచ్చు మనం, లేదా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. మనకి కంటిన్యూటీ వస్తే షార్ట్ సర్క్యూట్ అయినట్టే కదా. ఇక చూడండి ఒకసారి, రెండులో చూసారు కదా, 0 దగ్గరికి వెళ్ళిపోయింది. సో అది కేబుల్ పోయిందని మనం అలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఇప్పుడు కేబుల్ షార్ట్ అవ్వకుండా ఇన్స్టలేషన్ ఎలా చెక్ చేయాలన్నది దాన్ని చూపిస్తా చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చూసినట్టయితే రెడ్ కేను ఎల్లో పెట్టాము. ఒకసారి ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్స్ వాల్యూ అనమాట. యువతాల 200 దా రెసిస్టెన్స్, అంటే ఇంకా కేబుల్ చాలా లైఫ్ అని ఇంకా చాలా ఉందని అర్థం అనమాట మనకి. అలా టెస్ట్ చేసుకుంటాం అనమాట. ఇది డిజిటల్ టెస్టర్ లో అంత ముందు హ్యాండ్ మెగ్గర్లు ఉన్నాయి అనమాట. ఇప్పుడు డిజిటల్ మెగ్గర్లు వచ్చేసినాయి అన్ని. ఇది 500 వోల్టేజ్ DC వోల్టేజ్ సప్లై ఉంటుంది అన్నమాట. దీంతో చాలా షాక్ కొడుతుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా టెస్ట్ చేసుకోవాలి ఇది.